కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు రేపల్లి పుప్పరెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి విచ్చేయడం చాలా సంతోషకరం. అలాగే మహిళా సోదరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామం నుంచి విచ్చేసినటువంటి నాయకులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. చాలా సంతోషకరం. గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషకరం. 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ ఒక్క కార్డు కూడా ఏ ఒక్క మహిళలకు ఒక్క కార్డు కూడా ఇచ్చి వచ్చిన దాఖలా లేవు. వచ్చినాయి అమ్మ మీ కార్డు చెప్పాల 10 ఏళ్ళ లోపల. మన రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల సన్న బియ్యం ఈ యొక్క కార్యక్రమాన్ని సన్న బియ్య కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఎన్నో కేటీఆర్ గారు అన్నారు నా కొడుకు తింటే కేసీఆర్ గారు నా నంబర్ తిన్నట్టు బియ్యం మీకు తినిపిస్తా అన్నారు. కానీ అది ఎక్కడో చెత్తగుట్టలో వేసినట్టు అయిపోయింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కార్డు డిస్ట్రిబ్యూషన్ ఎవరు కూడా ఆధారపడదు. ఇది ఒక కార్యక్రమం, నిరంతర కార్యక్రమం. ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. దయచేసి గమనించాలా. మహిళా సోదరులు ఎవరికైనా ఎప్పుడైనా తీసేసుకునే అవకాశం ఉంది, కార్డు పెట్టుకునే అవకాశం ఉంది. అందరూ మీ సేవలు అప్లై చేసుకొని అందరూ దాన్ని సద్వినియోగం చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే పేరు మీద పెద్దలు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాలాతీతమైన లేట్ అయిన ప్రోగ్రాం అందరూ దీన్ని గమనించి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ పాల్గొంచుకోవాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను. జై అన్ని గ్రామాలకు ఏవైతే మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మన పెద్దలు, మన రూరల్ శాసనసభ్యులైన రేగులపల్లి భూపతి గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన డిసిఎంఎస్ మాజీ చైర్మన్ అయిన తారచంద్ర గారికి మరియు ఆర్డీఓ సాబ్ గారికి మరియు స్పెషల్ ఆఫీసర్ గారికి, రెవెన్యూ శాఖ వారికి, మరియు మా కాంగ్రెస్ పెద్దలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పులసాల శ్రీనివాస్ గారికి, వాసు గారికి, ధర్మగౌడ్ గారికి, గంగారెడ్డి గారికి, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు. 12 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము 10 సంవత్సరాలు పరిపాలించి ఒక్క వ్యక్తికి కూడా, ఒక్క కుటుంబంకు కూడా రేషన్ కార్డు ఇవ్వని ఘనత ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నదో అది మొత్తం మూర్ఖత్వంతో రాష్ట్రంలో ఏ పేదవారికి కూడా రేషన్ కార్డు ఇవ్వకుంటే మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి మాటలు నిలుపుకొని మన యొక్క రాష్ట్రంలో ఏ కుటుంబము కానీ రేషన్ కార్డు లేదో వారందరికీ రేషన్ కార్డు పంపించిన ఘనత ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 5 లక్షల ఆరోగ్యశ్రీ ఉంటే 10 లక్షల రూపాయలకు ప్రమాణ స్వీకారం చేసినాడే 10 లక్షలు పెంచిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వందే. ఈ రోజు మా అక్క చెల్లెళ్లకు రాష్ట్రంలో ఫ్రీ బస్సు తిరుగుతుందంటే కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఘనతనే. మా 200 యూనిట్ల దాకా ఖర్చు చేస్తే దానికి బిల్లు లేకుండా కూడా మా పేద గృహిణులకు సదుపాయం కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఆ రోజు మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఉన్నప్పుడే ఇందిరాగాంధీ ఇచ్చిన ఇల్లే ఉండే. ఈ రోజు రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మన యొక్క
ఎవ్వరు కూడా ఈ స్థానిక ఎలక్షన్లకు నిల్చుండి గెలిస్తే ఏం చేసేది లేదు. ఓన్లీ చేసేది ఒక్కటే కాంగ్రెస్ ప్రభుత్వం. మన యొక్క రేకులపల్లి మన రూరల్ శాసనసభ్యులైన రేకులపల్లి భూపతి రెడ్డి గారు మనకు మొత్తం పిచ్చిపల్లి మండలంలో అండదండలు ఉన్నాయి. మనకు ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ, సిఎంఆర్ ఫండ్స్ కానీ, షాది ముబారక్ కానీ, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా వాళ్ళకు ఆరోగ్యశ్రీలో ఆ పథకం అమలు చేయడానికి కూడా మన శాసనసభ్యులు ఎంతో కృషి చేస్తున్నాడు. పొద్దున వెళ్తాడంటే రాత్రి 5 గంటల దాకా మన యొక్క రూరల్ కాన్స్టిట్యూట్ లో ఏ తీరిక లేకుండా తిరుగుతూ మన కోసం పాటుపడుతున్నాడు. రాబోయే కాలంలో కూడా మన యొక్క శాసనసభ్యులని మళ్ళీ గెలిపించుకోండి. మన తెలంగాణ రాష్ట్రంలో మన యొక్క రూరల్ శాసన మండలిలో మన భూపతి రెడ్డి గారిని మళ్ళీ గెలిపించాలి. మన కళ నెరవేరాలి. రాబోయే కాలంలో మన యొక్క శాసనసభ్యులు కూడా మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసి మన యొక్క కళ నెరవేరుతారని కూడా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ఇవాళ పిచ్చిపల్లి మండలంలో ప్రభుత్వం తరఫున రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ అయినటువంటి కిరణ్ కుమార్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మన మండల పరిషత్ స్పెషల్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు నగేష్ రెడ్డి గారికి, శేఖర్ గౌడమ్మ గారికి, మళ్ళా శేఖర్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ డిసిసిబి శ్రీనివాస్ గారికి, రామచందర్ గౌడ్ గారికి, నర్సయ్య గారికి, రాజేశ్వర్ గారికి, మరి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగన్న గారికి, ధర్మగౌడ్ గారికి, మన పెద్దలందరికీ, మరి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, మరి నాయకులకు, మహిళా సోదరులకు, పత్రికా సోదరులకు పేరు పేరున మరి నమస్కారం తెలియజేస్తూ, ఇలా చాలా గొప్ప దినము. మరి భారతదేశ చరిత్రలో లేనటువంటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మన రూరల్ శాసనసభ్యులైనటువంటి డాక్టర్ భూపతి రెడ్డి గారి నాయకత్వాన ఇలా గత 12 సంవత్సరాల నుంచి మరి రేషన్ కార్డు, ఒక రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి. గత ప్రభుత్వాలు ఎన్నో మాటలు చెప్పి పేదలకు ఓట్లు దండుకునే తప్ప వారి సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం పనిచేయలేదు. మరి ఇవాళ ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యము, మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ 1.5 year లో మరి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల వాగ్దానం చేసినటువంటి విధంగా మరి ఎన్నో సంక్షేమ పథకాలు ఒకటిపై మరి నెరవేరుతా ఉంది. మరి ఇవాళ ప్రతి ఇంట్లో నలుగురు ఉంటే ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నం బియ్యము మరి ఇవాళ మార్కెట్లో చూస్తే సన్న బియ్యానికి 40 రూపాయలు మరి కిలోకు ఉంది. మరి అలాంటి ధైర్యం చేసి మరి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా, మరి ప్రభుత్వము ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మరి ఇలా పేదల కోసము, మరి రైతుల కోసము, మరి ఎస్టీల కోసము, బీసీల కోసము, మైనార్టీల కోసము, ఎస్సీల కోసము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పనిచేస్తుంది. మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమాన్ని మాత్రం పక్కన పెట్టకుండా 1 by 1 మరి చేస్తా ఉంది. మరి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. దయచేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రేపు సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ మరి అఖండ మెజారిటీలో గెలిపించి ఇక్కడ గౌరవనీయులు మన శాసనసభ్యులకు మరి మద్దతు ఇచ్చి రాబోయే రోజుల్లో మరి గ్రామ పరిపాలన, మండల పరిపాలన, జిల్లా పరిపాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధీనంలో ఉంటే మరి అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి, ఇటు మహిళా సోదరులు కానీ, రైతులు కానీ, మరి వేరే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మరి గమనించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భూపత్ రెడ్డి గారి నాయకత్వం, భూపత్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ సభాధ్యక్షులు స్థానిక ఎంఆర్ఓ, ఈరోజు రాష్ట్రమంతా ఒక పండగ వాతావరణంలో జరుగుతున్నటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మరి మన కాన్స్టిట్యూన్సీలో పిచ్చిపల్లి మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు భూపత్ రెడ్డి గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి ఆఫీసర్లంతా, రెవెన్యూ ఆఫీసర్లు, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, డిసిసిబి ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు, నీలు గారు, రామచందర్, నర్సయ్య, రాజేశ్వరన్న, సుదర్శన్, తారాచంద్, గంగాధరన్న, హనుమాన్, రెడ్డి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, మొట్టమొదట ఈ కార్యక్రమంలో మరి రేషన్ కార్డు తీసుకుంటున్నటువంటి ప్రతి సభ్యురానికి, ప్రతి సభ్యుడికి శుభాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా పెద్ద సోదరులందరికీ మరి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంతోషకరమైన వార్త. ప్రతి ఒక్కరికి పేదోడికి 10 సంవత్సరాల్లో ఏ ఒక్క పేదోడికి కూడా రేషన్ కార్డు కానీ అడిషన్స్ కానీ జరగలేదు. దానికి బాధ్యత అంతా, ఆ బాధ్యత ఎవరిది అంటే కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించిన సందర్భంగా ఏ ఒక్క పేదోళ్ళకు, బడుగు బలహీన వర్గాలు, ఎస్టీలకు, మైనార్టీలకు ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డులో అడిషన్ పేర్లు పెట్టడం కానీ కొత్త పేర్లు ఇవ్వడం కానీ జరగలేదు. మరి ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 1.5 సంవత్సరం లోపలనే పేదోళ్ళందరికీ ఏ విధంగా అయితే పేదోళ్లకు కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మహిళా మండలకు మొట్టమొదట మరి మీ అందరి కోసమే మరి బస్ ఫ్రీ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఒకటి అంచెలంచెలుగా మరి ఈ ప్రభుత్వం పేదోళ్ళకు కానీ, రైతులకు కానీ, కూలీలకు కానీ తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అంతా ఇంత కాదు. వేల కోట్ల రూపాయల మరి సంక్షేమాన్ని ప్రజల వద్దకు చేరవేస్తా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల్లో ఈ మహిళా సోదరులకు మరి ఇందిరమ్మ ఇల్లు, ఏదైతే ఇందిరమ్మ ఇల్లు గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తప్ప మధ్యలో వచ్చినటువంటి చంద్రశేఖరరావు టీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ అన్నారు. ఇంట్లో అల్లుడు ఎక్కడ పడుకోవాలా, మేకని గోరులు ఎక్కడ కట్టేసుకోవాలా, ఆవులు ఎక్కడ కట్టేసుకోవాలా, బర్రెలు ఎక్కడ కట్టేసుకోవాలని ఏ ఒక్కరికైనా డబల్ బెడ్రూమ్ వచ్చిందా ఒకసారి ఆలోచించుకోవాలి. దాంట్లో భాగంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క పేదోడికి గ్రామాన మరి మా కార్యకర్తలు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, ఎవరికైతే ఇల్లు లేదో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు, ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఇప్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫ్రీ కరెంట్ 200 యూనిట్లు. ఇట్లా చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ గతంలో చంద్రశేఖరరావు ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తేడా ఏముందో ఒకసారి మీరంతా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రైతు సోదరులు కూడా ఏదైతే రుణమాఫీ అన్నాడో ₹1 రుణమాఫీ కాలేదు. ఇవాళ 25 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా కింద మొన్ననే 9,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే చార్ట్ అంతా అయితే
సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ముఖ్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే ఈ కాన్స్టిట్యూన్సీలో భూపతి రెడ్డి గారి నాయకత్వాన భూపతి రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 200 కోట్ల 300 పైచీలకు మన అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, బ్రిడ్జులు కానివ్వండి, ప్రతి గ్రామానికి కనెక్టివిటీ రోడ్లన్నింటినీ తీసుకోవడం జరుగుతూ ఉంది. భూపతి రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరచడానికి మరి రాబోయే ఒక సంగ్రామం ఉంది. దాంట్లో మరి ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ప్రజలకి కార్యకర్తలుగా మీరు మహిళా సోదరులు మరి మనం ఒక ప్రజలకు అనుసంధానంగా మరి మహిళా సోదరులు కూడా ఇలా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే మరి ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది ఇక్కడ. దయచేసి ప్రజలను పంపిపెట్టే విధంగా ప్రజలను మోసపూరితమైన వాగ్దానాలు చేసుకుంటూ ఒక దిక్కు బీఆర్ఎస్ కానివ్వండి, ఇంకో దిక్కు బీజేపీ కానివ్వండి. ఒక్కసారి ఆలోచించాలి మీరంతా. బీజేపీ ప్రభుత్వానికి సెంట్రల్లో మొన్న ఎంపీని మనం ఇక్కడి నుంచి గెలిపించారు మీరంతా. ఒకసారి ఆలోచించండి. ఆ ఎంపీ ఎన్నిసార్లు మన కాన్స్టిట్యూన్సీలో తిరుగుతున్నాడు, ఎన్నిసార్లు మన దగ్గరికి వస్తున్నాడు, ఏ ఊరికి ఎన్ని లక్షలు ఇచ్చిండు, ఏ ఊరికి ఏమన్నా చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఒకసారి ఆలోచించుకోవాలి. మళ్ళా రేపు రావడానికి వాళ్ళకు దారి లేకుండా చేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లో వాళ్ళు కూడా నిల్చోబెడతారు. బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, నిల్చోబెడతారు. మరి బీజేపీలో బీఆర్ఎస్ వాళ్ళు మీకు ఏమైనా పనిచేసిర్రా? మీకు ఈ రేషన్ కార్డు ఇచ్చిర్రా? లేక 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ చేసిర్రా? బస్ ఫ్రీ ఎవరు చేసిర్రు? ఇవన్నీ ఆలోచించారు. గతంలో ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉండే, ఇప్పుడు 10 లక్షలకు తీసుకుపోయాం. సీత అని మాయ మాటలు చెప్పి మరి అటువంటి వాళ్ళు అవసరం ఒకసారి మీరు మంచిగా ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ విధంగా మరి ఇవాళ బీసీలకు ముఖ్యంగా ఇవాళ నడుస్తూ ఉంది మీటింగ్, బీసీ సమ్మేళన కార్యక్రమం ఢిల్లీలో నడుస్తూ ఉంది. మన ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని బీసీలకు 42% రిజర్వేషన్ని మరి ఇవాళ కేంద్రంలో మోదీ ప్రభుత్వం తల వంచి బీసీలకు రిజర్వేషన్లు కానీ కులగణన చేసే పరిస్థితి ఏర్పడ్డది. తప్పకుండా 42% ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే క్రమంలో మరి ఏమైందో మరి బీసీలు అందరూ కాంగ్రెస్ వైపు పోతారు కదా అనే ఆలోచనతో ఇవాళ మన అక్కడ దుకాణం పెట్టి మేము నెక్స్ట్ ఎలక్షన్ వరకు బీసీ గణన చేస్తామని మోదీ చెప్తా ఉన్నాడు. అది కాదు. ఇప్పుడే మన రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయడానికి పార్లమెంట్లో తీర్మానం చేయాలి. ఆ పార్లమెంట్ రాజ్యాంగపరంగా దానికి హక్కు కల్పించాలనే ఇవాళ బీసీ సమ్మేళనం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. నిన్న ఒక ప్రజెంటేషన్ మన ముఖ్యమంత్రి చేసినాడు బీసీల కోసం. ఏ విధంగా మనం కులగణన చేసినాం, ఏ విధంగా అయితే మనం ఈ ప్రజలకు మనం ఉపయోగపడతాం మాటను మన పార్లమెంటరీ నాయకత్వానికి అంతా నేను చూపెట్టడం జరిగింది. మరి దాన్ని ఈరోజు బీసీ సమ్మేళనంగా ప్రతి రాష్ట్రంలో బీసీలకు ఎంత శాతం ఉంటే అంత శాతం, ఎస్సీలకు ఎంత శాతం ఉంటే అంత శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా మన సెంట్రల్ గవర్నమెంట్ పావులు కలపాలనే మాట మరి అలా పార్లమెంట్లో చాలా గట్టిగా చెప్తున్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. మరి ఇటువంటి అన్నింటినీ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరినీ మరి ఏదైతే భూపతి రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో నిలబెట్ట ప్రతి ఎంపీటీసీ, జెడ్పీటీసీని కాంగ్రెస్ గెలిపించే విధంగా మీరు కాంగ్రెస్ కార్యకర్తలు, ఒక మహిళా సోదరులు మీరు ఏదైతే ప్రభుత్వం ద్వారా పొందుతున్న లబ్ధి ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరంతా కాంగ్రెస్ పార్టీకి మరి పని చేయాల్సిన బాధ్యత మా అందరిపై ఉందని మాట తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మన ఎమ్మెల్యే గారైనటువంటి డాక్టర్ భూపతి రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి వారితో పాటు వచ్చినటువంటి మన జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ గారికి, ఆర్టీఓ రాజేందర్ గారికి, మన కిచ్చిపల్లి మండలి నూడలాసర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి అదేవిధంగా వేరేటువంటి పెద్దలైనటువంటి శేఖర్ రెడ్డి గారికి, తారా చంద్ర గారికి, శేఖర్ రెడ్డి గారికి, మరి కిచ్చిపల్లి మండల పార్టీ అధ్యక్షుడు అమ్మదం గంగాధర్ గారికి, కిచ్చిపల్లి ఎక్స్-ఎంపీ నరసయ్య గారికి, కమలాపూర్ శ్రీనివాస్ గారికి, వేదిక చాలా మంది పెద్దలు వారందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారం తెలుపుకుంటూ కింద ఉన్న పత్రికా సోదరులకు, అమ్మలకు, అక్కలకు, మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ, సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు,
విలేజ్ పార్టీ ప్రెసిడెంట్లకు అందరికీ పేరు పైన నమస్కారం జరుపుకుంటున్నాను. నేను ఎక్కువ మాట్లాడకుండా మన పెద్దలు బొబ్బలు అన్ని క్లుప్తంగా మీకు చెప్పగలుగుతాను. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను. మన కాంగ్రెస్ పార్టీ అంటే కంచుకోట. గత ఇందిరాగాంధీ నుంచి గరీబీ హఠావ్ నినాదంతో గ్రామంలో ఉన్న ప్రతి పేదలందరికీ కూడా ఇందిరాగాంధీ అప్పుడు ఇండ్లు ఇవ్వడం జరిగింది. భూమి లేని వారికి ఇండ్లు పట్టాలిచ్చి ఇల్లు కట్టించే ఘనత మన కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ప్రభుత్వం జరుగుతుంది. అప్పటి వరకు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమం తప్ప మధ్యలో ఉన్న ఏ పార్టీలో వచ్చినా పెద్ద అభివృద్ధి చేయలేదు. మరి ఈ రోజు కూడా ఈ రేషన్ కార్డు ఇస్తుందంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు మనకు మిగులు బడ్జెట్ 14,000 కోట్లు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన రుణం ఎంత ఉందంటే 64,000 కోట్లు ఉండే. మనం మిగులు బడ్జెట్ 14,000 కోట్లు ఇస్తే తెలంగాణ ఇచ్చిన తర్వాత బంగారు తెలంగాణ కానీ పద్దుదల తెలంగాణ లెక్క మిగిలించిపోయిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని. మరి ఆ రోజు మిగులు బడ్జెట్ దాన్ని 8 లక్షల కోట్లు అప్పు తెచ్చిండు. అప్పులు తెచ్చి ఎవరు ఎరుగుతుండు? మనం ఎరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే వరంగల్లో మన ప్రభుత్వం రాకముందు పెద్దలు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఒక వరంగల్ డిక్లేర్ చేసుకున్నాం. మనం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమేమి ఇస్తాము అవి కూర్చో తప్పకుండా ఇస్తామని చెప్పాను. అంచెలంచెలుగా మీ అందరికీ ఫస్ట్ మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. 200 ఇళ్ల వరకు ప్రతి గ్రామంలో 200 ఇళ్లకు తెల్లగడ్డ అందరూ కూడా 200 ఇళ్లు ఫ్రీ ఇవ్వడం జరుగుతున్నది. ఈ విధంగా రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది 22,000 కోట్లతో. అదేవిధంగా రైతు భరోసా కింద మొన్న 9,000 కోట్లు ఇవ్వడం జరిగింది. రైతు బోనస్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ రోజు రేషన్ కార్డు ముఖ్యంగా ఏంటంటే గతంలో దొడ్డు బియ్యం ఇస్తుంది మన గ్రామాలలో. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క దొడ్డు బియ్యం తీసేసి సన్న బియ్యం ఇస్తుంది. మీకు తెలుసు అందరికీ ఆ దొడ్డు బియ్యం అమ్ముకుంటుంది, తెల్ల బియ్యం కొనుకొచ్చుకుంటుంది. ఇవన్నీ సైక్లింగ్ జరుగుతుంది. మళ్ళీ మనకు అదే బియ్యం వస్తుంది. ఇదంతా గ్రహించి రేవంత్ రెడ్డి గారు, పెద్దలు భూపతి రెడ్డి గారు వీరందరూ చర్చించి మన సన్న బియ్యం పెట్టాల్సిందే గ్రామస్తులని చెప్పి ప్రభుత్వానికి ఎంత భారమైనా సరే మనం భరించుకుందాం. ఇన్ని అప్పులు చేసిండు కేసీఆర్ ఇల్లు కూడా జరుగుతుంది. మరి గతంలో కేసీఆర్ గారు ఏమన్నారు? 2 బెడ్రూమ్లు ఇల్లు అని చెప్పి ఒక్క ఇల్లు ఇచ్చిండ్రా? మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షలు 6 లక్షల రూపాయలు శేఖరరావు క్లుప్తంగా చెప్పిండు. మరి ఇవన్నీ కూడా కూర్చో తప్పకుండా ఇస్తుంటే కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చి ఏం చేసిందంటారు. కళ్ళు కనబడదు కేసీఆర్ కు. ఎందుకంటే మీ దగ్గర అప్పులు చేసి చేయలేదు, అప్పులు చేసి కమిషన్ అందుకోలేదు. ఇవాళ కాలేజీ ప్రాజెక్ట్ అన్నారు 1,50,000 కోట్లు పెట్టిండు, మీలో వివరించిండు మీ కమిషన్ల కోసం. ఈ రోజు చూస్తున్నారు మన మంచిప ప్రాజెక్టును గతంలో 800 కోట్లు పెట్టాం. ఇంకొక 300 కోట్లు ఉంటే మన రూరల్ నియోజకవర్గం ప్రాజెక్టు సర్వనాశనం చేసిపోయింది. 1,600 కోట్లతో పైపులు ఎక్కడెక్కడ పైపు పడేసింది మీ కమిషన్ల కోసం. ఈ యొక్క ప్రాజెక్టు ఏం చేయాలో మనకు అర్థం కాక పెద్దలు భూపతి మొన్న సీఎం గారు కలిసిండ్రు. ఖచ్చితంగా ఇది కూడా ప్రాజెక్టు తొందరలో కంప్లీట్ అవుతుంది. మన రూరల్ నియోజకవర్గ రైతాంగానికి ఖచ్చితంగా 1,50,000 ఎకరాలకు తాను వచ్చే విధంగా వారు చర్య చేపడుతున్నారు. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో మరి లోకల్ నియోజకవర్గంలో లోకల్ ఎన్నికల్లో సర్పంచులు కానీ, ఎంపీస్ కానీ, ఎంపీపీ కానీ, జడ్పీస్ కానీ మరి గెలిపించి మన భూపతి రెడ్డి గారి పొలం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మరి డిస్పల్లి మండలానికి సంబంధించినటువంటి నూతన ఫుడ్ సెక్యూరిటీ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసినటువంటి మన జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, మరి మండల అధికారులు, అదేవిధంగా మరి మన మండల పార్టీ ప్రెసిడెంట్ అమృతపు గంగాధర్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, మరి పెద్దలు మిత్రుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నగేష్ రెడ్డి గారు, అదేవిధంగా డీసీఎంఎల్ చైర్మన్ తారాచంద్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి ధర్మగౌడ్ గారు, వాసు గారు, గంగారెడ్డి గారు, ఎర్రన్న గారు, మరి అదేవిధంగా షాహూర్ గారు, లింగం గారు, మన రామచందర్ గౌడ్, మన డిస్పల్లి మండల డిస్పల్లి ఫ్యాక్ట్ సొసైటీ చైర్మన్ మాజీ ఎంపీ నర్సయ్య గారు, సుదర్శన్ గారు, మరి అదేవిధంగా లింగం అందరూ కూడా పేరు పేరున మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, మరి ముఖ్యంగా ఇలా మరి రేషన్ కార్డులు అందుకొని మరి ఇవాళ దాన్ని అంటే ఈ రేషన్ కార్డులను తీసుకోవడానికి వచ్చినటువంటి వివిధ గ్రామాల్లో వచ్చినటువంటి మహిళా సోదరులకు, ముఖ్యంగా మరి అదేవిధంగా పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. మీకు అందరు కూడా తెలుసు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం
ఏ రోజు కూడా పేదల పక్షాన కానీ పేదల గురించి ఆలోచించలేదు. అంతకుముందు ఇచ్చినటువంటి రేషన్ కార్డు మాత్రమే కాంగ్రెస్ పార్టీ సమాఖ్య ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి రేషన్ కార్డు మాత్రమే ఉండేవి. కొత్త రేషన్ కార్డు ఒక్కటి కూడా ఇవ్వలేదు 10 ఏళ్ళు. మరి ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పినాం, ప్రతి పేదవానికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం. ఇవాళ మనము మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మనం అప్లికేషన్ తీసుకున్నాం. ప్రజాపాలనలో చాలా అడిగినాం, ఇంకా అంటే ఇళ్ళ గురించి అడిగినాము, మీ వేరే విషయాలు కూడా ప్రశ్నలు అడిగినాం. తర్వాత ఆ రోజు మీరు రేషన్ కార్డు కూడా సపరేట్గా అప్లికేషన్ తీసుకున్నాం. అవన్నీ కూడా ఇవాళ క్రోడీకరించి మరి ఉన్నాయే కాకుండా గతంలో ఎవరైనా ఒక ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు ఎవరైనా చనిపోతే వారిని తీసేయడానికి లేకుండే కుటుంబ సభ్యుడు పుట్టినా కానీ లేకుంటే ఇంకా కోడలు కానీ పెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తే అక్కడ అడిషన్కు ఛాన్స్ లేకుండే. మళ్ళీ బియ్యం కూడా ఎక్కడైతే మన కార్డు ఉండదో అక్కడే తీసుకోవాల్సిన అవసరం ఉంటుండే. మరి వాళ్ళ కొత్తగా ఇచ్చినటువంటి రేషన్ కార్డు ఏదైతే ఇవన్నీ కూడా డిజిటల్ రేషన్ కార్డు, అన్నీ కూడా కంప్యూటర్ అయ్యి మరి పక్క సమాచారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని రూపొందించినటువంటి ఈ రేషన్ కార్డులో ఇవాళ మనం గత నెల ఈ నెలలో 14వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ప్రారంభించారు. ఇక ఇవాళ నుండి అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా మరి రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడదామని చెప్పి మనకు మొన్న ఇందరవాయిలో వేసినాం, ఇవాళ మన డిస్పల్లి మండలంలో వేస్తాం. మీకు అందరూ కూడా కోరుకునేది ఒకటే, ఇవాళ సరే ఇక్కడ లెక్కలు ఉన్నాయి. ఇవాళ జూన్ 7 వరకు అప్లై చేసుకున్న వారందరూ కూడా రేషన్ కార్డు కూడా ఇవ్వడం క్లియర్ చేసి, ఇంకా తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళు కూడా రాబోయే కాలంలో అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఏది కూడా ఇక్కడ ఇది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డుకి ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఉన్నది, ఈ డేట్ వరకే మీరు అప్లై చేసుకోవాలా, తర్వాత మీరు అప్లై చేసుకుంటే రాదు అన్నది కాదు. కంటిన్యూగా మీ ఇంట్లో పెళ్ళైంది, మీ కోడల పిల్ల వచ్చిందని కూడా ఆమె కూడా పేరు యాడ్ చేసుకోవచ్చు. మనం ఎవరైనా మనిషి మరి అకాల మరణం చెందితే ఆమె పేరు డిలీట్ చేసుకోవచ్చు. కొత్త కుటుంబాలు ఏర్పడితే వాళ్ళకి మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి వీలుంటుంది నామ ప్రకారం. అది వాళ్ళు మనకు దగ్గర మన మండలంలోనే కొత్తగా 3,200 పైచీలకు న్యూ మెంబర్స్ మన యూనిట్ యాడ్ చేసుకుంటాం. ఇంకా చాలా ఉన్నాయి. మీకు అందరికీ కూడా తెలుసు, రేషన్ కార్డు అన్నదే ప్రామాణిక ఒక సన్నబియ్యంకే కాదు, ఇవాళ ఏ సంక్షేమ పథకమైనా కానీ మీకు ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, లేకుంటే ఇంకా ఇందిరా బిల్లు కావచ్చు, అదేవిధంగా ఇంకా 200 యూనిట్ల కరెంట్ బిల్లే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీకు ఆరోగ్యశ్రీ పథకం కానుండి అన్ని కూడా అన్ని సంక్షేమ పథకాలకు మరి మెయిన్ ఈ మూలాధారం అంటే గైడ్ లైన్ అన్నది మరి మనకి రేషన్ కార్డు. మీకు అందరూ కూడా తెలుసు, గతంలో కేసీఆర్ అన్న మాటలు మీరు అందరూ ఒకసారి గుర్తు చేసుకోండి. కేసీఆర్ మనమడి ఏం బియ్యం తింటాడో మరి పేదోడి మనమడి కూడా అదే బియ్యం తినాలా, స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా అదే బియ్యం తినాలని మాట్లాడేది. కానీ 10 సంవత్సరాలు ఎక్కడ కూడా సన్న బియ్యం ఇచ్చిన దాఖలాలు లేవు, ఒక కొత్తగా రేషన్ కార్డు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం మరి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇవాళ మనము రేషన్ కార్డు ఇవ్వడమే కాదు, మనం సన్న బియ్యం కూడా ప్రతి ఇంటికి ఇస్తున్నాం. ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున. ఎంతమంది అని ఉన్నారు ఒక కుటుంబంలో? 10 మంది ఉంటే 60 కిలోలు, 2 ఉంటే 12 కిలోలు, 6 ఉంటే 30 కిలోలు, ఇట్లా యూనిట్ వారిగా మరి 6 కిలోల బియ్యం మనము రైతులకు బోనస్ ఇచ్చి పంట పండించి మరి ఆ బియ్యాన్ని మనం ఇలా పేదవారికి అందిస్తూ ఉన్నాం. పేదవారికి ఒక కళ ఉండే సన్న బియ్యం తినాలి, మా పిల్లలు కూడా మేము కూడా సన్న బియ్యం తినాలి, మరి 3 పూటలు పెరగడంతో సన్న బియ్యంతో తినాలి, కడుపుకుండా భోజనం చేయాలనే ఆలోచన పేదవాడికి ఉన్నప్పుడు ఆ కళ నిజం చేయడానికి ఇవాళ ప్రభుత్వం ఎంతైనా ఖర్చు కానీ మనం సన్న బియ్యం ఇవ్వడం వల్ల దగ్గర 3,000 కోట్లు అడిషనల్ మనకు బడ్డన్ అవుతా ఉంది ప్రభుత్వానికి. కానీ డబ్బులు ప్రాబ్లం లేదు, ఎందుకంటే పేదల కడుపు నింపడమే ముఖ్యం కాబట్టి పేదల కన్నీళ్లు చూడడం మరి పేదల ముఖంలో మరి నవ్వులు చూడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు డబ్బు గురించి చూడకుండా ఒక్కొక్క కిలోకు 52 రూపాయల నుండి మనం కొని పేదవారికి సన్న బియ్యం ఇస్తా ఉంటాం. ఇవాళ కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి కూడా సన్న బియ్యం అందరూ కూడా వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు అన్నది మన గతంలో మేము ఎలక్షన్ కంటే ముందు కూడా ఊళ్ళలో ఉంది, ఏ ఊళ్ళో చూసినా కానీ ఇందిరమ్మ ఇండ్లు ఉంది. ఆ రోజు మేము అడిగినాం ఎలక్షన్లలో, మీరు ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఉంటే
ఇవాళ అదృష్టవశాత్తు మీరందరూ దీవించారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళ ప్రతి గ్రామానికి ఇలా ఇందిరా ఇల్లు వస్తుంది. మనం ఇప్పుడు ఈ సంవత్సరం లోపలే 3,500 ఇల్లు శాంక్షన్ చేసుకొని మొట్టమొదటిగా జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళకు అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళకు మనము గ్రామానికి 20-30 ఇల్లు అలాట్ చేసుకుంటూ పోయినాం. ఇవాళ అన్ని గ్రామాలలో 3,500 ఇల్లు మనం కట్టడం మొదలైంది, గ్రౌండింగ్ అయింది. మీకు అందరూ కూడా తెలుసు, ఇక్కడ ఎవరు బ్రోకర్స్ లేరు, ఎవరు మీడియేటర్స్ లేరు. మీకు బిల్లు డైరెక్ట్ మీ అకౌంట్లోనే మీ ఇల్లు ఎట్లయితే ఇల్లు కడతారో ఇల్లు కట్టుకున్న దానికి పునాది లెవెల్లో కట్టినప్పుడు 1 లక్ష రూపాయలు, అదేవిధంగా గోడలు కట్టుకుంటే ఇంకొక 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేసుకుంటే 2 లక్షల రూపాయలు, అదేవిధంగా మొత్తం ఇంకా మరి ఫ్లోరింగ్ వేసుకుని కలర్ వేసుకుంటే ఇంకొక 1 లక్ష రూపాయలు, 5 లక్షల రూపాయలు మీకు 400 నుండి 600 వేసుకుంటే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాం. ఇలా మీరు చూడండి, ఏ గ్రామంలో చూడండి, డైరెక్ట్ మీకు మీడియేటర్ లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఎక్కడ కూడా మీరు ఆఫీసులో చుట్టూ తిరగకుండా మీ డైరెక్ట్ మీ అకౌంట్లకు డబ్బులు పడతా ఉన్నాయి ఇందిరా మిల్లుకి. ఇక్కడ ఎక్కడ కూడా ఎక్కడ మోసం లేదు. మరి మీరు ఎక్కడ కూడా ఎక్కడ పైగా చేసుకొని ఇంటి తెచ్చుకోలేదు. గతంలో మనం చూసాం దళిత బంధులు ఏం జరిగింది, గృహలక్ష్మిలో ఏం జరిగింది, బీసీ బంధులో ఏం జరిగింది, ఎస్టీ బంధులో ఏం జరిగింది. ఆ రోజే చెప్పిన అవన్నీ కూడా బంద్ అయితే అవన్నీ కూడా స్కీములు ఉంటాయి. మరి ఓన్లీ ఇందిరమ్మ ఇల్లు మాత్రం మీకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పినాం. ఇవాళ ఈ సందర్భంగా మీకు అందరూ కూడా భరోసా ఎదుర్కొన్నాం. ఈ 3,500 ఇళ్ళే కాదు, రాబోయే కాలంలో ప్రతి సంవత్సరము 3,500 ఇళ్ళు మనకు వస్తాయి. ఇంకా 1,500 ఇళ్ళు కూడా అడిషనల్ వస్తాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల వరకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎంత డిమాండ్ ఉందో 22,000 ఇళ్ళు మనకు డిమాండ్ ఉంది. 22,000 ఇళ్ళు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కొంతమందికి రాలే, ఇక నెక్స్ట్ టైం వస్తే 2వ విడత ఇస్తారు. కొంతమందికి ఇల్లు లేదు, జాగా కూడా లేదు కట్టుకుందామంటే మరి వాళ్ళకు జాగా కూడా 75 గజాల జాగా ఇచ్చి మరి వాళ్ళకి ఇల్లు కూడా అలాట్ చేస్తాం 2వ విడత. అక్కడక్కడ ఇందిరమ్మ ఇల్లు అంటే ఏమంటారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటిన్యూ ఉన్నాయి, ఒక 2-3 తాట్ల. ఇప్పుడు దర్పల్లిలో ఉన్నాయి, ఇంకా కొంచెం ఇక్కడ ఇందర్వాయిలో ఉన్నాయి, ఇంకా కొన్ని ఇక్కడ నిజామాబాద్ టౌన్లో ఆర్మూర్లో కొన్ని ఉన్నాయి. వాళ్ళందరూ కూడా 2వ విడతల మరి లబ్ధిదారులకు ఇల్లు అలాట్ చేస్తారు. అలాట్ చేసి ఏ స్టేజ్ ఉంటే ఆ స్టేజ్లో వాళ్ళకు అలాట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ మన గవర్నమెంట్ కడుతుంది. వాళ్ళకు అక్కడ మధ్యాహ్నం అంటే కాంట్రాక్ట్ వ్యవస్థ లేదు ఇతర ఇళ్లలో. కాబట్టి అలాట్ చేసిన తర్వాత కాంట్రాక్టర్లు అంతవరకు ఎక్సీడ్ చేసేసి బ్యాలెన్స్ అమౌంట్ 1,00,000 ఉంటే 1,00,000, 2 లక్షలు ఉంటే 2 లక్షలు, 3 లక్షలు ఉంటే 3 లక్షలు వాళ్ళకి లబ్ధిదారులకు ఇస్తాం. కాబట్టి మీరందరూ కూడా అంటే నేనంటే నిశ్చితంగా ఉండండి. ఇల్లు లేని వారందరికీ ఇల్లు ఇస్తాం, రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇస్తాం. ఇవాళ అన్ని సంక్షేమ పథకాలు ఒకటి అమలవుతా ఉన్నాయి. మీకు తెలుసు గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా దోపిడీ చేశారు, కల్వకుంట్ల కుటుంబం మొత్తం తెలంగాణను ఏ విధంగా దోపిడీ చేసింది అన్నది మీరు రోజు పేపర్లలో చదువుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు టీవీలలో. మరి వాళ్ళు తెలంగాణను మొత్తం అప్లపాలు చేస్తారు. ఎన్ని అప్పులు అయినా కానీ మరి మనం ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలా. మనం ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ మరి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని చెప్పి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఇవాళ ఒకటి సంక్షేమ పథకాలు మనం అమలు చేసుకుంటూ పోతాం. మీకు అందరికీ ఒక విషయం చెప్పాలా, ఇవాళ బీసీకి 12% రిజర్వేషన్ ఇవ్వడం అన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. గతంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, సమైక్యాంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనం బీసీలకు 34% రిజర్వేషన్. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దాన్ని 27% చేసాడు, బీసీ రిజర్వేషన్ తగ్గించాడు. ఆ రోజు మనము కామారెడ్డి డిక్లరేషన్లో మరి పెద్దలు కర్ణాటక ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ చెప్పడం, ఇక్కడ బీసీ డిక్లరేషన్ తెచ్చుకున్నప్పుడు ఆ రోజు 42% రిజర్వేషన్ ఇచ్చి తీర్థమని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఫిబ్రవరి 4వ తారీఖు అసెంబ్లీలో తీర్మానం చేసి క్యాబినెట్ నిర్ణయించుకుని మరి బీసీ కులగణన చేయడం జరిగింది సమగ్రంగా. అంటే వాళ్ళ స్థితిగతులు ఏంటిది, వాళ్ళు చదువుకున్నారా, వాళ్ళకి మరి భూమి ఉందా, ఇల్లు ఉందా, వాళ్ళ సామాజికంగా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సెన్సస్ చేయడం జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు, మేము కూడా పార్టిసిపేట్ చేశాం. ఇవాళ ఒక సెన్సస్ వచ్చిన తర్వాత మరి వాళ్ళ 42% రిజర్వేషన్ ఇవ్వాలని కృత నిశ్చయంతో మన అసెంబ్లీలో కూడా పోయిన సెషన్లో మేమే అక్కడ బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. 2 బిల్లులు పాస్ చేసినాం. ఒక బిల్లు ఏమో మరి విద్యా ఉపాధి రంగంలో అంటే చదువుకునే ఇన్స్టిట్యూషన్
కాలేజీలలో, ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలలో, ఎంబీఏ కాలేజీలలో వాళ్ళకి రిజర్వేషన్ 42% ఇవ్వాలని, అదేవిధంగా మళ్ళీ ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఒక బిల్లు, ఇంకొక బిల్లు ఏమో రాజకీయంగా స్థానిక సంస్థలలో 42% ఇవ్వాలని 2 బిల్లు పాస్ చేయడం జరిగింది. పాస్ చేసిన తర్వాత ఇక్కడ గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేసిండు. చేసిన తర్వాత అది ప్రెసిడెంట్ దగ్గర ఆగింది. తర్వాత మనము గతంలో ఆలోచించినటువంటి పంచాయతీరాజ్ యాక్ట్ ఏదైతే పెండింగ్ ఉంది గవర్నర్ దగ్గర, ఆయన ఇంకేదో లీగల్ ఒపీనియన్ దాన్ని పెండింగ్ పెడతా ఉన్నారు. నిన్న పేపర్లో చూస్తారు, అది కూడా ఏదో కేంద్ర హోంమంత్రికి సంబంధించిన శాఖకు పంపించినట్టు తెలుస్తాం. కాబట్టి వల్ల నేను ఒకటే కోరుకుంటాను, నేను అందరూ గమనించాను. కాంగ్రెస్ ఒక సిద్ధశుద్ధిని ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసింది, బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసింది. ఇవాళ ఢిల్లీకి పోయేసరికి బిల్లు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు, టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేశారు. అది సాధ్యం కదా అంటున్నాం. మరి ఇక్కడ అసెంబ్లీలో ఎన్నో సప్లై చేసి సపోర్ట్ చేసింది. ఆర్టికల్లో ఒక షెడ్యూల్ 9 అని ఉంటుంది. షెడ్యూల్ 9లో ఇది మార్పు చేసి దీన్ని ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా బీసీల రిజర్వేషన్ లేదు. మన సుప్రీంకోర్టులో ఒక గైడ్ లైన్ ఉంది, 50% రిజర్వేషన్ కంటే ఎక్కువ పెంచకూడదు. దాన్ని మనం సర్పంచ్ చేయాలంటే షెడ్యూల్ 9లో అది ఇంక్లూడ్ చేయాలి. మరి అసెంబ్లీలో మంది చూడొద్దుకేమో బీజేపీ వాళ్ళు యునానిమస్గా బిల్ పాస్ అయింది. మీరు గమనించండి, అసెంబ్లీలో ఈ బిల్ అంతా కూడా యునానిమస్గా సాక్షి. మరి వాళ్ళ పార్లమెంట్ పోయేసరికి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు. ఆయన మొదలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరినీ కూడా మనం ఇక్కడ ఏ విధంగా కులగణన చేసాం, ఏ విధంగా మనం బిల్లు పాస్ చేసినవన్నీ కూడా చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మరి రేపో ఎల్లుండో ఇంకా మొత్తం ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలందరూ కూడా కూడగట్టి మరి పార్లమెంట్లో, రాజ్యసభలో, మరి లోక్సభలో కూడా ఈ బిల్లు గురించి మనము కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేద్దామనే ప్రయత్నం ఉన్నాం. మరి దీనికి నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 5 టీఆర్ఎస్ రాజ్యసభ మెంబర్స్ 4 ఉన్నారు. కేశవరావు గారు ఒకరు వచ్చినట్టు 4 రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మరి వీళ్ళు ఎందుకు మీరు సపోర్ట్ చేస్తారు లోక్సభలో, రాజ్యసభలో? మీకు అంటే మీకు బీసీ రిజర్వేషన్ 45% ఇవ్వడం మీకు ఇష్టం లేదని మేము అడుగుతా ఉన్నాం. మరి ఇవాళ మీ స్టాండింగ్ క్లియర్ అయింది. బంధ వైఖరి ఉన్నది కదా, అసెంబ్లీలో సపోర్ట్ చేస్తామని చెప్పారు, పార్లమెంట్లో సపోర్ట్ చేస్తారంటే మీకు బీసీల రిజర్వేషన్ 42% పెంచడం మీకు ఇష్టం లేదని చెప్పి స్పష్టమైతా ఉంది. కాబట్టి ప్రజలను గమనించండి, ఇది ప్రజల దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనము కులగణన చేసిన తర్వాత ఏమన్నారు కేంద్ర ప్రభుత్వం, ఇది సాధ్యం కాదన్నారు. మరి మళ్ళీ బీహార్ ఎన్నికలలో రాహుల్ గాంధీ గారు దాన్ని ఎజెండాగా మార్చిన తర్వాత బీహార్ ఎన్నికల కొరకు కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని చెప్పి తీర్మానం చేసింది. అదేవిధంగా ఇలా పార్లమెంట్లో కూడా తప్పకుండా ఈ 42% రిజర్వేషన్కు సంబంధించినటువంటి బిల్లును వీళ్ళు ప్రవేశపెట్టి తప్పకుండా మనం సాధిస్తామని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి ఒక పట్టుదల, రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన, తప్పకుండా మనం రాబోయే కాలంలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా ఇది గమనించండి. కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి. ఇవాళ ఎస్సీ కేటగిరైజేషన్ ఏ రాష్ట్రంలో లేదు. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, 15 రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉంది. మొత్తం 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ అధికారం ఉంది. నేను ఇక్కడ ఉన్నటువంటి మహిళలంగా నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్క రాష్ట్రంలోనే సన్న బియ్యం ఇస్తున్నారా? ఏ ఒక్క రాష్ట్రంలోనే ఇంద్రమైంది ఇస్తున్నారా? ఏ ఒక్క రాష్ట్రంలోనే రైతులకు బోనస్ ఇస్తా ఉన్నారా? ఏ ఒక్క రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారా? ఎక్కడైనా ఎస్సీ కేటగిరైజేషన్ అయిందా? కాలే. ఓన్లీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి తెలంగాణ, కర్ణాటకలోని ఇది అమలైతా ఉంది. కాబట్టి బీజేపీ యొక్క చిత్తశుద్ధిని మనం చక్కించాల్సిన అవసరం ఉంది. వాళ్ళేదో మాటలు చెప్పి మధ్య పెట్టి మరి ఓట్లు అడుగుకునే పరిస్థితులు ఉన్నారు. మనమేమో చేసి చూపిస్తూ ఉన్నాము. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా నేను కోరుకునే ఒకటే, రాబోయే కాలంలో మనం ఈ 18 నెలలలో చేసినటువంటి పనులను మనం గ్రామాల ఇంటింటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనం ఓట్లు అడుగుదాం, తప్పకుండా మనం ఏం చేసామో చెప్పి అడుగుదాం. మనం మరి బీజేపీ వాళ్ళను, టీఆర్ఎస్ వాళ్ళను వాళ్ళు ఏ విధంగా ప్రజలకు వ్యతిరేకంగా, మరి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో అది కూడా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఇప్పుడు మన రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంది ఇద్దాం. దాంట్లో కొంతమందికి అసలే రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది అడిషన్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా
రేషన్ కార్డు ఇచ్చి మరి తెల్లారండి అన్ని గ్రామాలలో మనము అందరు కూడా ఆరుగురు రేషన్ కార్డు ఇద్దామని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆ రోజు ఎన్నికల కంటే ముందు వాగ్దానం చేసిన సందర్భంగా మరి ప్రతి పేదవానికి అర్హులందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి గతంలో 10 సంవత్సరాలు ఏ ఒక్క కొత్తగా రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు.
ఎవరైనా మరణించినా కానీ వాళ్ళని రిమూవల్ కానీ, మరి ఎవరైనా కొత్తగా జన్మించినా లేకుంటే పెళ్ళై అథారిటీకి పోయినా కానీ వాళ్ళని అడిషన్ చేసుకునే ఛాన్స్ లేకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి కొత్తగా ఇప్పుడు ఈ నెల 14వ తారీఖు నాడు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇవాళ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో తీర్థపల్లి మండలంలో రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. మరి ఈ సందర్భంగా ఒకటి కొత్త రేషన్ కార్డులు లేని వాళ్లకు కొత్త రేషన్ కార్డు ఇవ్వడము, తర్వాత అడిషన్స్ డిలీషన్స్ కూడా చేయడం జరిగింది. ఇది నేను ముఖ్యంగా ప్రజలకు తెలియజేయాలంటే ఇది నిరంతర ప్రక్రియ, కంటిన్యూగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అర్హులైతే అందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తాం. రేషన్ కార్డు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది డిజిటల్ కార్డులు ఇవి. మీరు ఎక్కడైనా కానీ ఈ రేషన్ కార్డు ఉన్నటువంటి ఏరియాలనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా మీరు బియ్యం తీసుకోవచ్చు. తర్వాత దీని ద్వారా మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రేషన్ కార్డు ఆధారంగానే ప్రామాణికంగానే ఇస్తారు. కాబట్టి రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా ఇప్పుడు పేదోళ్ళు కలగనటువంటి సన్న బియ్యము ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున మనం ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉందో రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక్కొక్క కిలోకు 6 కిలోలకు ఇస్తూ ఉన్నాం. ఇది ఒక చరిత్రాత్మకమైంది. ఇది దేశంలో ఎక్కడ కూడా అమలైతే లేదు. సన్న బియ్యం డిస్ట్రిబ్యూషన్ కానీ మరి డిజిటలైజేషన్ అంటే రేషన్ కార్డు ఎక్కడ ఉండగానే బియ్యం తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ లేకుండా ఎక్కడన్నా తీసుకోవచ్చు. మళ్ళీ అడిషన్స్ డిలీషన్స్ అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలా, ప్రజలకు ఉపయోగపడుతుంది కార్యక్రమం తీసుకుని ఎంత ఖర్చైనా పర్వాలేదు ప్రతి పేదవానికి నెలకు 6 కిలోలు చొప్పున 52 రూపాయలు పెట్టి బియ్యం పంచుతా ఉన్నాం. తప్పకుండా ప్రజలు రక్షిస్తాము. కంటిన్యూస్ ప్రాసెస్ మీరు కంటిన్యూగా అప్లై చేసుకోవచ్చు. ఇవాళ జూన్ 7th వరకు అప్లై చేసుకోవడానికి కూడా క్లియర్ చేసి అరుగుల కార దాని మీద ఎంక్వైరీ అయితే ఇదంతా ఉన్న తర్వాత మనం డిజిటలైజ్ చేస్తాం. ఇక్కడ ఎవరికి కూడా ముఖ్య విషయం మంచి ప్రశ్న అడిగింది. ఎవరికి కూడా మీడియేటర్స్ లేరు. దయచేసి మీరు ఎవరికి కూడా ₹1 కూడా ఇచ్చే అవసరం లేదు. ఈ సేవలు కానీ ఎక్కడ కానీ అర్థమైందా? ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా మరి ఇందిరమ్మ ఇండ్లు ఇలా 3500 ఇండ్లు మన నియోజకవర్గంలో గ్రౌండ్ అయినాయి. వాళ్ళకు చాలా జాగాలలో మొదటి బిల్లు పడ్డది, కొంతమందికి 2వ బిల్లు పడ్డది, కొంతమందికి 3వ బిల్లు కూడా పడ్డది. ఇప్పుడు తప్పకుండా వాళ్ళ దీంట్లో కూడా ఎవరు కూడా మీడియేటర్ లేరు. మీరు డైరెక్ట్ దీని గ్రీన్ ఛానల్ ద్వారా మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. మీరు ఎవరి ద్వారా కూడా మీడియేటర్ ద్వారా మీరు బిల్లు కొరకాని ఇంకా దేని కొరకాని తిరిగే అవసరం లేదు. మళ్ళీ ఈ సందర్భంగా ఈ 3500 ఇండ్లే కాదు, మన నియోజకవర్గంలో 22,000 ఇండ్లు అవసరం ఉంది. అది మొత్తం కూడా రాబోయే 3.5 సంవత్సరాల్లో కట్టించి తీరుతామని చెప్పి సందర్భంగా